నా పేరు శేష్ కుమార్. వైఎస్ఆర్ పార్టీ జిల్లా మహిళా విభాగం కార్యవర్గ సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తమ్మినేని మాధవి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పోతుల సునీత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వడా చైర్మన్ సింగరాజు మీనా వెంకట్రావు, బడుగేంద్ర, బైరెడ్డి అరుణ, సుజాత, లీలా కుమారి తదితరులు బాగున్నారు. కొంచెం మీరేని కొనండి, అందరూ వస్తారు. సర్దుకుంటే బాగా తక్కువ మంది లేడీస్లే కాబట్టి ఒకసారి చూడండి. అట్లా అట్లా ఉన్నా కొద్దిగా ఒకసారి చూడండి. ముందు ఈయన దండ దండ వేస్తే నిలబెడతారు. అప్పుడు పట్టుకోండి చాలు. ఒక పక్క పట్టుకో దండ చాలు. ఈ పక్క పట్టుకో చాలు, అంతే. ఈ పక్క అట్లా పట్టుకో చాలు. దండ పట్టుకోండి. బాగుంది. అట్ట నాకు కొద్ది జరగండి, మా కొద్దిగా అట్లా. మీరు ఎంత జరిగితే అది బాగొస్తుంది. జరగండి, వస్తుందమ్మా. మీరు జరగండి. మీరు జరిగితే మేము ఆటోమేటిక్ వెనక్కి వెళ్తాం. जोहार सावित्रीबाई फुले, जोहार सावित्रीबाई फुले, जोहार सावित्रीबाई फुले. మా చెప్పులు పెయింటమ్మా, చెప్పులు వేసుకోవచ్చు. ఇప్పుడు పట్టుకోండి కదా అట్ట అట్ట ఉన్నా మా జరగండి. जनरल सेक्रेटरी विजयलक्ष्मी, అలాగే సుజాత గారిని నల్లిపల్లి సుబ్బులక్క నుంచి రాష్ట్ర మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ సుశీల గారిని కోరుతాం. ప్రభుత్వం అందుబాటులో ఉంది. అందరికీ మంచి చేసే ప్రభుత్వం జగన్ అంటే అందరికీ మన దేశానికి కూడా ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. జగన్ సుపరిపాలనలో అందరూ కూడా అక్కచెల్లెమ్మలు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైనటువంటి సునీత గారి ఆదేశాల మేరకు జిల్లా మహిళా కమిటీ కార్యవర్గ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మన ముందు ఎన్నికలు రాబోతా ఉన్న నేపథ్యంలో మనం అందరం కూడా సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన కార్యవర్గాన్ని ఒక ఆత్మీయ సమావేశంగా, ఎందుకంటే మన కార్యవర్గం నియమించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనమందరం కలవల. ఇదే మొదటి సమావేశం మనకి. ఈ సమావేశంలో ఒకరికొకరు అందరినీ పరిచయాలు చేసుకొని జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే నవరత్నాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా జనంలోకి విస్తృతంగా తీసుకొని వెళ్ళి రేపు 24 ఏప్రిల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మన స్థానిక శాసనసభ్యులు ఎవరైతే పోటీ చేయబోతా ఉన్నారో
ఎన్నికల్లో 151 స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించాడు మన జగనన్న. అందుకు తగ్గకుండా ఈ రోజున వైనాడు 175ని ఆయన దూసుకు వెళ్తా ఉన్నారు. ఆయన మాటలో ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మనం జనాల్లోకి తీసుకొని వెళ్ళి ఆయన ఆశయం ఏదైతే ఉందో వైనాడు 175కి దిశగా మనందరం కూడా సైనికుల్లా పనిచేయాల్సిన టైం ఆసన్నమైందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏవైతే మహిళా పక్షపాతిగా ఈ రోజున జగనన్న ప్రజా సంక్షేమ పాలన జరుగుతూ ఉంది. దానిలో భాగంగా అమ్మఒడి కానివ్వండి, నాడు నేడు కానివ్వండి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఆసరా, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ప్రకటించిన పథకాలన్నీ కూడా ఎన్నో పథకాలను చేర్చి ఈ రోజున ప్రజలకి ఆయన చాలా చేరువయ్యారు. మరి ఈ విషయాలన్నింటినీ కూడా మనం జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటి కూడా చర్చించి, అలాగే మనకి ఈ రోజున మనం జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి కమిటీలు కూడా మనం నిర్మించుకొని బలోపేతం చేసుకుంటూ జనంలోకి వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సైనికుల్లా పనిచేయాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ప్రారంభించుకుందాం. మన వైఎస్ఆర్సీపీ మహిళా జిల్లా కార్యవర్గ సమావేశాన్ని మొట్టమొదటిగా కమిటీ అయిన తర్వాత మనం ఈరోజు మన మాధవి గారి అధ్యక్షతన, మన జిల్లా అధ్యక్షురాలు స్వరవీణి గారు మాధవి అధ్యక్షతన మనం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి సమావేశానికి కార్యవర్గంలో ఉన్నటువంటి అందరూ, అంటే మనకి మన 7 నియోజకవర్గాల నుంచి చేసినటువంటి సభ్యులందరికీ, మరి రాష్ట్ర కమిటీలని మధ్య ఎన్నికైనటువంటి రాష్ట్ర కమిటీ మహిళలు కూడా ఈరోజు మరి మన బడుగు ఇందిరా జోనల్ ఇన్ఛార్జ్ ఆమె, మరి అలాగే ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి గారు, కార్యదర్శి అరుణ గారు, మరి జాయింట్ సెక్రటరీ మీనా గారు, సెక్రటరీ సుజాత గారు, మరి మన ఒంగోలు సుధార చైర్మన్ అరుణ గారికి, మీనా గారికి, మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి అక్క చెల్లికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన జగనన్న 4.5 సంవత్సరాల సుపరిపాలనలో మరి ఆయన చేసినటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడ్డాయి. మరి ఆయన తీసుకున్నటువంటి సామాజిక న్యాయం, సంక్షేమం, మహిళా సాధికారత, రైతు సాధికారత దిశగా ఈ ప్రభుత్వం అడుగు ముందుకేసింది. మరి ఎన్నో జీవోలు, ఎన్నో స్కీమ్లు, ఎన్నో చట్టబద్ధత కూడా వీటన్నిటికి కల్పించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక నూతన ఒరవడిలో ఈరోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, పూలే గారి యొక్క ఆశయాల స్ఫూర్తితో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధనలో ఈరోజు మన ముఖ్యమంత్రి గారి రాష్ట్రంలో అందరి యొక్క సంతోషం, అందరి యొక్క ఆనందం, అందరి అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి. మరి రాష్ట్రంలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎంతోమంది రాష్ట్రాన్ని పరిపాలించారు. కానీ సాధ్యం కానీ చాలా ఈరోజు మన ముఖ్యమంత్రి గారి సాధ్యం ఎందుకు కాదని చెప్పి సాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళా సాధికారత కోసం పెద్ద పీట వేశారు. మరి మహిళలకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా వాళ్ళ ఆర్థిక స్వావలంబన దిశగా ఈరోజు మహిళల పేర్ల మీదనే ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి మరి అమ్మఒడి అయితేనే, చేయూత అయితేనే, ఆసరా అయితేనే, 30 లక్షల మంది మహిళలకి ఇళ్ల స్థలాలు, ఇల్లు అయితేనే, ఇవన్నీ కూడా మహిళ ఆర్థికంగా ఉండాలి. ఒకప్పుడు ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అని చెప్పే నానుడి ఉండేది. ఈరోజు దాన్ని అక్షరాల నిజం చేస్తూ అవకాశాల్లోన మరి అన్నింటిలోనే మహిళ ముందుంటుందని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు వాళ్ళ పేర్ల మీదే సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మహిళా సంక్షేమం కోసం ఎక్కడ కూడా అవినీతి లేకుండా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఈరోజు అర్హత ప్రామాణికంగా ఈరోజు మహిళా సాధికారత కోసం 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం మీద ఈరోజు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా అమ్మఒడి అనుకోండి, చేయూత అనుకోండి, ఆసరా అనుకోండి, 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అనుకోండి, మరి వసతి దీవెన, విద్యా దీవెన, రైతు భరోసా, మరి వాహన మిత్ర, జగనన్న సంపూర్ణ పోషణ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మహిళల కోసమే తీసుకొచ్చి మహిళల్ని ఆర్థికాభివృద్ధిలో ముందుస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సామాజిక న్యాయంలో కూడా మహిళలకు 50% స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్ నుంచి ఈరోజు జిల్లా పరిషత్ వరకు 50% వాళ్ళందరూ కూడా అధికారంలో
చేస్తున్నాను. ఇప్పటి వరకు మన సునీత గారు అన్ని చెప్పున్నారు. ఆమె విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎటువంటి సాధికారం తీసింది, వారిని ఎటువంటి ఉన్నత స్థానంలో నిలబెట్టి కూడా సునీత గారు చెప్పున్నారు. అలాగే మీ తక్షణ కర్తవ్యం ఏంటి? ఈ 45 రోజులు మన జగన్ అన్న చెప్పినట్టుగా పేదలకి పెద్ద జాతికి యుద్ధం అని చెప్పి ఒక క్యాప్షన్ ఇచ్చారన్న, అది అన్ని విధాలు నిజం. ఈ రోజున ఎక్కడ చూసినా కూడా ప్రతిపక్షం ఒకటైపోయింది. జగన్ ఒకటే పోరాడుతున్నాడు. మనకి మహిళలకి ఇంతకు ముందు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి సమున్నత స్థాయి ఈ రోజున జగన్ అందరికీ ఇచ్చినాడు. కార్యకర్తలకే ముఖ్యమైన పదవి. ఇప్పుడు ప్రవీణ గారు బాధపడ్డారు, నా గుర్తింపు లేదని. కదమ్మా, నీ అనుభవం మాకు అందరికీ ముఖ్యం. మీ సపోర్ట్ అనేది పార్టీ ఇంకా చాలా ముఖ్యం. కాబట్టి ఎటువంటి నిరుత్సాహం కూడా చెందకుండా ఈ రోజున రాష్ట్రంలో జగనన్నని, అలాగే ఇక్కడ మనం ఉన్నటువంటి మనందరికీ ఆధారమైనటువంటి మనందరికీ పెద్దమైనటువంటి వాసన కూడా మనం గట్టిగా నిలబడి సపోర్ట్ చేసుకొని మళ్ళీ మనం అత్యధిక మెజార్టీలో గెలిపించుకొని వాసనని మంత్రిగా చూసుకోవాలి. అలాగే జగనన్నని ముఖ్యమంత్రిగా చూసుకోవాలి. దానికి మనందరి కృషి కూడా ఎంతో కావాలి. ప్రతి ఒక్కరు సునీత చెప్పారు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. జగనన్న ఏం చేస్తున్నాడో ప్రతి ఒక్కరికి చెప్పగలగాలి. ఈ రోజున కౌంటరే కాదు, జగన్ చేస్తున్న మంచి విషయాలు కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం, దానిలో సఫలీకృతం కాలేకపోతున్నాం. కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏది ఇంతకుముందు ఏది చెడు, ఇప్పుడు ఏది మంచి. ఇంతకుముందు వాళ్ళు ఏం సాధించుకోలేకపోయారు, ఈ రోజు వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ లబ్ధి పొందుతున్నారని కూడా వివరంగా చెప్పగలిగినప్పుడు మనం విజయం తేలికైపోతుంది, వాళ్ళలో ఒక అవగాహన కూడా వస్తుంది. కాబట్టి మీరందరూ ఆ విధంగా కూడా ఎడ్యుకేట్ అయ్యి రేపు ఇప్పుడు మీరు చేసే కష్టాన్ని రేపు సునీతమ్మ గారు మన జగన్ దృష్టికి తీసుకెళ్తారు. అలాగే ఇక్కడ మన స్థానికంగా ఉన్న వాసన పనిచేసే వాళ్ళందరికీ మన వాసన గారి అర్థం మీకు అది కూడా తెలుసు. ఈ రోజున నేను ఈ స్థానంలో ఉన్నాను, రేపు మీరు ఎవరు ఉంటారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు గట్టిగా కష్టపడి చేసినప్పుడు ప్రతి ఒక్కరు సమర్థ స్థానానికి వెళ్తారు. మన నాయకత్వం గట్టిగా బలపడుతుంది, మన నాయకులు గట్టిగా బలపడతారు. కాబట్టి రాబో ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీని, జగనన్నని, వాసనని విజయప్రద దిశగా తీసుకెళ్తూ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని లాస్ట్ గా మనందరం మాట్లాడుతారు. ఇప్పుడు రేపు యుద్ధానికి మీరందరూ సిద్ధమా? గట్టిగా సిద్ధమా? థ్యాంక్ యూ. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తమ్మినేని మాధవ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసిన జగన్ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఓడించాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం, ఎస్సీసీఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్దని మల్లికార్జున్, కొరువి వినయ్ కుమార్, మార్కాపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ జావేద్ అన్వర్, ఒంగోలు పట్టణ నాయకులు నాగలక్ష్మి, ఉంగరాల సీను తదితరులు బాగున్నారు. నీకు వాళ్ళకంటే వాళ్ళకి వస్తుంది, నీకన్నా సార్ నమస్కారం. మార్చి 7వ తేదీన గుంటూరులో ఒక పెద్ద బహిరంగ సభ వేలాది మందితో జరపాలని దానికోసం సన్నాహం కోసం తిరుగుతున్న క్రమంలో ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితమే మాకు సమాచారం అందింది. కొద్దిగా ఈ సభని ఈ శివరాత్రి 8వ తేదీ 9వ తేదీ ఉన్నాయనే కారణంతో ఆ సభని వాయిదా వేయటం జరిగింది. సో ఈ ప్రకటన కూడా మిత్రులకి పత్రిక ద్వారానే ఇక్కడ ఒంగోలులో ప్రకటన చేస్తూ ఉన్నాం. 7వ తేదీ కాకుండా మరో తేదీన ఆ సభ జరుగుతుంది. ఆ తేదీ ఏంటనేది మీకు మళ్ళీ తెలియజేస్తాం. అయితే ఈ సభ ఆ ఉద్దేశాన్ని ముఖ్యంగా పత్రికలతో షేర్ చేసుకోవచ్చు. సభ
అంశాన్ని కీలకమైనది కనుక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారు 11 లక్షల కోట్ల అప్పుకు చేరింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే సంవత్సరాల కన్నా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి అభివృద్ధి సూచిక. కాంగ్రెస్ పార్టీలోనే మరి ఈ దేశ భవిష్యత్తు కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఉంటుందనేటటువంటి ఉద్దేశం మీద ఈ రోజున రైతాంగం అయితేనేమి, కార్మికులైతేనేమి, కర్షకులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి అందరూ కూడా మరి ఇందిరాగాంధీ పరిపాలన రావాలి, ఇందిరమ రాజ్యం రావాలి, ఇందిరమ రాజ్యం వస్తేనే ఇంటింటి సౌభాగ్యం అనేటటువంటి ఆలోచనతోటి ఈ రోజున కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి ఈ రోజున ప్రజానీకం ముందుకు వస్తూ ఉంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున చూసినట్లయితే మరి గతంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క పరిపాలనలో గరీబ్ హఠావో అనేటటువంటి ఒక ముఖ్య నినాదాన్ని తీసుకొని పేద బడుగు బలహీన వర్గాల వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు మరి వారి సంక్షేమం కోసం ఎంత కష్టపడి పనిచేసిందో అది ఒకసారి ప్రజానీకం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజున చూసినట్లయితే చాలా బాధాకరమైనటువంటి విషయం, మరి ఈ రోజున మన సచివాలయాన్ని కూడా కుదవబెట్టి 370 కోట్ల రూపాయలు దాని మీద అప్పు తీసుకొచ్చి, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ అయినటువంటి వాళ్ళ క్వార్టర్స్ను కూడా మరి తనఖా పెట్టి ఈ విధంగా డబ్బులు తీసుకుని వస్తూ ఉంటే మరి ఈ రాష్ట్ర పురోగతి ఏ విధంగా చెందుతుందని చెప్పని కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లో నూతనంగా ఏర్పాటు చేసిన ముస్లిం షాదీఖానాను ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్పీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మేయర్ గంగారు సియాత, కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ తదితరులు బాగున్నారు. నాయకులు అందరూ ఉన్నాయి, మీరందరూ అక్కడ కూర్చుంటే బాగుంటుంది. మీరందరూ ఉంది. మేమందరూ కూడా మైనారిటీ సోదరులందరూ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా భూమి పూజ చేసి ఈ షాదీఖానాను స్థాపించడం కోసం శంకుస్థాపన చేయించారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా రేపు ఒంగోలు పట్టణానికి ఎంపీగా పోటీ చేస్తున్నాం. భాస్కర్ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే భాస్కర్ రెడ్డి గారికి, అలాగే ఏ డివిజన్ కార్పొరేటర్ గారిని బట్టి శైలజ గారికి, అలాగే ఇతర గౌరవ కార్పొరేటర్లకు, ముస్లిం మైనారిటీ సోదరులకు, అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా చాలా సంతోషం. ఎందుకంటే దాదాపుగా ఇది స్టార్ట్ చేసి 10-12 సంవత్సరాలు అయితే
ఈ రోజున దానికి పూర్తి స్థాయిలో మరి శాఖీకరణని ఓపెన్ చేయడం జరిగింది. మీ అందరి యొక్క ఆకాంక్ష దాదాపుగా ఇక్కడ ముస్లిం మైనారిటీ సోదరులు మరి 30,000 మంది మన ఒంగోలు నగరంలో ఉన్నారు. గత ప్రభుత్వం టైం అయితే మరి చాలా వరకు ముస్లిం మైనారిటీ సోదరులు ఎన్నో రకాలుగా అవమానించిన సందర్భాలు, అలాగే వాళ్ళు ఇబ్బంది పెట్టే సందర్భాలు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే మరి ముస్లిం సోదరులకి 4% రిజర్వేషన్ కల్పించిన కనుక మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈ రోజున మరి మన గౌరవ శాసనసభ్యులు మరి మన వాసన ముస్లిం మైనారిటీ సోదరులకి లాస్ట్ టైమే అంటే రంజాన్ నాటికి స్టార్ట్ చేస్తారని చెప్పి అందరికి మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈసారి కంపల్సరీగా మరి రంజాన్ మాసంలో మరి రంజాన్ పండుగని ఈ యొక్క శాఖీకరణలోనే మీరు స్టార్ట్ చేసి సభాధ్యక్షులు, పెద్దలు, పూజ్యులు, ప్రీతమ నాయకులు, వాసన్లకు, వేదిక రాజేశ్వరైన మేయర్ గారికి, వేదిక పైన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు పేరుపైన హృదయపూర్వకంగా చిరస్థించి నమస్కరిస్తున్నా. పెద్దలారా, ఆత్మీయులారా, నిజంగా కూడా ఈరోజు ఈ సభ మనం చూసిన తర్వాత చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక ఇంత గొప్పగా ఇది నిర్మాణం జరగడానికి మనలో చెప్తున్నప్పుడు విన్నాను. వాసన్న రాష్ట్రపతి గారు ఉన్నప్పుడు ప్రారంభం చేసి ఇప్పుడు మరలా దాన్ని పూర్తి చేసేంత వరకు దీనిపైన ఎంత దృష్టి సారించారో, ఇది పూర్తవ్వాలని చెప్పి ఎంత నిధులు తీసుకొచ్చారో, ఎన్ని కోట్లు ఖర్చు అయినా ఆపకుండా ఈరోజు పూర్తి చేసి మీకు అందజేస్తున్నారు అంటే నిజమైన మీ శాసనసభ్యులకు మీ ముందున్నటువంటి ఇష్టానికి, గౌరవానికి ఇది కార్యక్రమాన్ని తెలియజేస్తున్నా. ఈ రాబోయే రోజుల్లో కాదు, రాబోయే తరాల్లో కూడా ఇది భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేలాగా చక్కగా నిర్మాణం జరిగింది. మీరు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, 2 ఫ్లోర్లుగా. కాబట్టి ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు మేలు చేయాలనే పద్ధతి చేసే శాసనసభ్యులు మీరు పొందడం అభివృద్ధి. ఆ రోజు రాజశేఖర్ గారి కాలం నుంచి ఈరోజు జగన్మోహన్ గారి వరకు ముస్లింలు అంటే ఒక ప్రత్యేక అభిమానం ఉంది. మొట్టమొదటిగా 4% రిజర్వేషన్లు తీసుకొచ్చిన వ్యక్తి ఈ భారతదేశ చరిత్రలో ఒక రాజశేఖర్ గారు అనే విషయాలు కూడా మీకంతా కూడా తెలుసు. అదే భారతత్వాన్ని కొనసాగిస్తూ ఈరోజు ముస్లింలు మన కుటుంబ సభ్యులుగా చూస్తూ తను ఏ సభలో మాట్లాడినా కూడా మా ముస్లిం సోదరులు సోదరులను మాట్లాడే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఉండడం మనందరూ అదృష్టంగా భావిస్తూ తప్పకుండా ఇంత గొప్ప నిర్మాణాన్ని పూర్తి చేసి భవిష్యత్తులకు అందించినటువంటి రాష్ట్రాలకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ముస్లిం సోదర సోదరులకు అస్సలాం అలైకుం. మీ అందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి షాదీఖానాని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ఈ వాస్తవాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 ఎకరా స్థలం ఇక్కడ ఇచ్చి ఆయన చేత ప్రారంభించుకోవడం జరిగింది. వాస్తవా కాదా అడుగుతా ఉన్నారు. రాజశేఖర గారి టైంలో ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఆ రోజు ₹1 కోటి శాంక్షన్ చేశారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. అది స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళా రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 3 నెలలకు చనిపోవటం, అప్పుడు వైఎస్ఆర్ పార్టీ పెట్టడం, నేను
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీ ఉండడం వల్ల ప్రతిపక్షంలో ఉండటం వల్ల మిగతా చేయలేకపోయారు. ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి. అప్పుడు కేవలం ₹1 కోటి ఇవ్వడం జరిగింది. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ₹1,50,00,000 పనులు చేశారు. తర్వాత ఎలక్షన్ ముందుల మొండి గాడుతో పెట్టుకొని ప్రారంభించారు. అయిపోయినట్టు ప్రారంభించారు. నిజంగా మొండి గాడుతో పెట్టుకొని వాళ్ళు ప్రారంభించారు కదా, మరి షాదీ ఎందుకు చేయలేకపోయారని సమాజం అడుగుతా ఉన్నా. ప్రారంభించిన వాళ్ళు షాదీ ఎందుకు చేయలేకపోయారు? ఆ తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹3,65,00,000 మళ్ళా మేము పనులు పెట్టి మొత్తం పూర్తి చేసాం జరిగిందని కూడా వేసుకుంటా ఉన్నాం. దాంట్లో ఈ ₹3,60,00,000 50,00,000 ఎంపీ ల్యాక్స్లో మిగతా అంతా కూడా మేము ప్రభుత్వ తరఫున ఇవ్వడం జరిగిందని తెలియజేసుకుంటా ఉన్నాం. మరి టోటల్గా ₹4.5 కోట్ల పార్టీ మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము చేస్తే వాళ్ళు ₹1,50,00,000 ఖర్చు పెట్టి షాదీఖానా వాళ్ళు చేశారంట. చేసింది ఒకరు, ఓపెన్ చేసింది ఒకరు అని చెప్పి ఈ ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద హెడ్డింగ్ తోటి రాస్తా ఉన్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను చెప్పిన మాట కరెక్ట్ కాకపోతే దేనికైనా సిద్ధమని కూడా సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. ₹4.5 కోట్లు మేము పెట్టామా లేదా అనేది ఒక్కసారి చూసుకోవాల్సింది. మున్సిపల్ ఆఫీస్ పోయి చూస్తే తెలిసిపోతుంది. అబద్ధాలు చెప్పేదానికి కూడా ఒక హద్దు ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏం మాట్లాడతాడు రకరకాలుగా, ఇళ్ళ పట్టాలు దొంగ పట్టాలు అంటాడు, ఏం చేసినా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ముస్లిం సోదరులకి అలా చెప్పాను. మరి షాదీ వాస్తవానికి ఇవాళ ముందుగా మొన్న ఏం చెప్పారంటే పెళ్లి చేద్దాం, ఇద్దరికి మనం షాదీ చేద్దాం అని చెప్పాను. కానీ వాస్తవానికి ఏమైందంటే రంజాన్ ముందుల షాదీ చేసుకోడు మా వాళ్ళని చెప్పి చెప్పడం జరిగింది. మరి అందుకోసమే ఈరోజు షాదీఖానా ఓపెన్ చేసి అందరూ కూడా టౌన్లోని ముస్లిం సోదరులందరూ కూడా భోజనాలు పెట్టాలని చెప్పి ఈరోజు ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడైనా ఇక్కడి నుంచి పెళ్లిళ్ళు షాదీ మరి పెళ్లిళ్ళు పేదవాళ్ళు ఎవరైనా కానీ ఇంత పెద్ద షాదీ కాడా ఎక్కడా లేదు సభ తెలియజేసుకుంటా ఉన్నాం. ఇట్లాంటి షాదీఖానాన్ని మనం ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. ఇంకా పెళ్లిళ్ళకి షాదీ చేసుకునేదానికి ఏమేమి లేదు, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు ముస్లిం సోదరులు నేను అది చేశారంటున్నావు. కరోనా టైంలో ఎప్పుడైనా ముస్లిం సోదరులు ఆ రోజు అక్కడ ఇస్లాంపేటలో కరోనా టైంలో అక్కడ ఎక్కువ ఉంటే దానికి బొజ్జలు పెడితే ఒక్కసారన్నా నువ్వు వాళ్ళ మొహం చూసావా అని అడుగుతా ఉన్నా. అప్పుడు రంజాన్ పండుగ వస్తే వాళ్ళు కనీసం ఎవరు సహాయం చేసావా అని అడుగుతా ఉన్నా. మరి నువ్వందరూ తెలుసు ఒక పార్టీ వచ్చకుండా ఆ రోజు ఇస్లాంపేటలో మొత్తం కూడా ముస్లిం సోదరులందరూ కూడా నువ్వేం చేసావు మీ అందరికీ తెలుసు. ఒక పార్టీ చూడాల, తెలుగుదేశం వాళ్ళు చూడాల, ఎక్కడ చూడాల, అందరికీ ప్రతి వాళ్ళు కూడా మన వాళ్ళే, ముస్లిం సోదరులు మన వాళ్ళే, ఒక పార్టీ కాదు అని చెప్పి ఆ రోజు రంజాన్ పండుగ రోజు కూడా ఏం సహాయం చేసి మీకు తెలుసు. కానీ వాళ్ళు ఏం చేయకుండా ఈ రోజు మేము అది చేసాం ఇది చేసాం చెప్తా ఉన్నారు. ఏం చేసినా కూడా వైఎస్ఆర్ పార్టీ చేసిందని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. సోదరులారా మీరందరూ కూడా ఇది గమనించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ ఇంటి నుంచి రేపు నుంచి ఎవరు పెళ్లి చేసుకోవాలన్నా ఇక్కడ షాదీ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పి కూడా దానికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీ అందరూ కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు ఈ ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఈ వాస్తవ కాలం అనేది
తెలియపరచాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటాను. ఒక పచ్చ పేపర్లు ఉన్నాయని చెప్పి ఇష్టం వచ్చిన రాయించుకోవటం, ఇష్టం వచ్చిన కథలు రాయించుకోవటం మంచి పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే ఎలక్షన్స్ లో మీరందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఎప్పుడు కూడా మేము వెనుకెళ్తూ ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఓకే. ల్యాండ్ ఉంది ఇక్కడ, దీన్ని మీరు ముస్లిమ్స్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన నిమిత్తము వెలుగొండ ప్రాజెక్టు పైలాస్ను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ పరమేశ్వర రెడ్డి పరిశీలించారు. ప్లస్ ఇటువైపు సైడ్ వెళ్ళైతే ఏంటి అది చూస్తాం తెలియదు కదా. సో పుట్ సమ్ డ్రోన్స్ ఆల్సో. అది కాకుండా ఇక్కడ మీడియా వాళ్ళు ఎవరిని పెట్టవచ్చు అంటే పెట్టవచ్చు, బట్ రిస్క్ అది. నమస్కారం.